ఇప్పుడు 10 మినిట్స్లో మన మ్యాగీ పఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్ అండి, ఈజీగా ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటాను, ఫాలో అయిపోండి. ఇప్పుడు మనం ఫస్ట్ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వెజ్జీస్ యాడ్ చేసుకుందాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెట్ యాడ్ చేసుకుందాం, తర్వాత స్వీట్ కార్న్, తర్వాత క్యాప్సికమ్, తర్వాత టమాటా ముక్కలు బాగా తిప్పుదామండి. ఇప్పుడు కొంచెం ఉడకాలి అయ్యి స్లో ఫ్లేమ్లో. తర్వాత మ్యాగీ మసాలా వేసుకుందామండి. మ్యాగీ మసాలా నేను దీంట్లోనే కాకుండా వేరే అదర్ కర్రీస్లో కూడా యూస్ చేస్తాను, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కారం అనేది ఆప్షనల్ అండి, వేసుకోవాలంటే వేసుకోవాలి, లేదంటే అవాయిడ్ చేయండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఆ వాసన, పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మ్యాగీ అనేది యాడ్ చేసుకుందామండి. ఎన్నో నూడిల్స్ వచ్చినా సరే మ్యాగీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. మీలో ఎంతమందికి మ్యాగీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అబ్బా, వాసన అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు 2 మినిట్స్లో మన మ్యాగీ అనేది బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది కూడా, మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి డిప్ అనేది కావాలి కదా, ఆ డిప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మైదా తీసుకుందామండి. తర్వాత కార్న్ఫ్లోర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, వాటర్ ఇవన్నీ కలిపి బాగా లంప్స్ రాకుండా మనం తిప్పుకోవాలి. ఇప్పుడు మన డిప్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుందామండి. వైట్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా ఏదైనా మీ ఇష్టం అండి. ఇది 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ బ్రెడ్ సైడ్స్ మన చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి, అప్పుడు అది సన్నగా తయారవుతుంది, చూసారా. తర్వాత 4 సైడ్స్ మన డిప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది రాసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు 1 టీ స్పూన్ మ్యాగీ తీసుకుని ఆ బ్రెడ్ మధ్యలో పెట్టాలి. మీ బ్రెడ్ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూపించిన విధంగా దీన్ని కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకోవడం అంటే 4 సైడ్స్ మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి, అప్పుడు అది సీల్ అయిపోతుంది. అలా మిగతా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ డిప్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా కోట్ అయ్యేటట్టు చూసుకోవాలి, మొత్తం అంతా కోట్ అవ్వాలి. మిగతా అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలోనే తిప్పాలి, లేదంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే బ్రెడ్ కదా. చాలా బాగుంటాయండి. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి ఇది కనుక చేస్తే అసలు బయట కొనమని అడగను కూడా అడగరు. దీంట్లోకి మంచిగా టమాటో సాస్ కానీ మైనస్ కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇదైతే అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. బ్రెడ్ అవైలబుల్గా ఉంటుంది, మ్యాగీ కూడా మన ఇంట్లో ఉంటాయి. మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం రెడీ చేసి పెడితే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉంటాయి. మరిన్ని రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం రెసిపీస్ కావాలో నేను చేస్తాను. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.